నమస్తే, నేను ప్రియాంకారావు. తమిళనాడులో కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అండ్ ఫస్ట్ టైం దళపతి విజయ్ గారు టీవీకే పార్టీ నుండి. అయితే కనీసం 6 నెలలు కూడా కాలేదు ఆయన గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి. ఈలోపే ఆయన ప్రభుత్వాన్ని కూలగొట్టడం కోసం 130 కోట్ల రూపాయల డీల్ కుదిరిందా? టీవీకే పార్టీ నుండి 30 మంది ఎమ్మెల్యేలు జంప్ అవ్వబోతున్నారా? మరి ఈ డీల్ కుదిర్చింది ఎవరు? ఎవరితో కుదిరింది? మరి ఇప్పుడు వస్తున్న వార్తల్లో వాస్తవాలెంత? దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడుగుదాం. నమస్కారం సార్. విజయ్ గారి గవర్నమెంట్ ని పడగొట్టేసేయడం కోసం 130 కోట్లు ఒకరు డీల్ కుదుర్చుకున్నారంట ఒక సంస్థతో. సో దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు టీవీకే పార్టీ నుండి 30 మంది ఎమ్మెల్యేలు బయటకు వెళ్ళిపోబోతున్నారంట. ఇప్పుడు వస్తున్న వార్తల్లో వాస్తవాలెంత? తమిళనాడు ఇంటెలిజెన్స్ రిపోర్టు ప్రకారం ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అది ఇంటెలిజెన్స్ రిపోర్ట్. అది దీంట్లో ఎలాంటి సందేహం లేదు. సహజంగా ఎన్నికలప్పుడు కన్సల్టెన్సీలను పెట్టుకుంటారు ఎలక్షన్లో గెలిపించుకోవడానికి, ఎలక్షన్లో గెలిచి అధికారంలో రావడానికి. కానీ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి పొలిటికల్ కన్సల్టెన్సీకి ఆ బాధ్యతను అప్పచెప్పడం అనేది కొత్త పరిణామం తమిళనాడులో. సాధారణంగా ఎలక్షన్ అప్పుడు కన్సల్టెన్సీలు పెట్టుకుంటారు కదా. ఇప్పుడు మనకు ఐపాక్ ఉంది, ఐపాక్ వచ్చి తెలుగు రాష్ట్రాల్లో అల్లకొల్లం చేసింది కదా. సో అలానే పొలిటికల్ కన్సల్టెన్సీలు పెట్టుకుంటారు ఎలక్షన్ సమయంలో, ఎలక్షన్ స్ట్రాటజీస్ కోసం. కానీ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కన్సల్టెన్సీకి ఆ బాధ్యతను అప్పచెప్పడం అనేది పెద్ద హైలైట్. దానికి దాదాపుగా 180 కోట్ల రూపాయల డీల్ అంటున్నారు. దీంట్లో ఒక ఎమ్మెల్యేకి 35 కోట్లు ఆఫర్ చేస్తూ ఉన్నటువంటి క్రమంలో ఇంటెలిజెన్స్ రిపోర్టు క్యాచ్ చేసింది. క్యాచ్ చేసి ముగ్గురిని అరెస్ట్ చేసింది. అనుమానిస్తూ ముగ్గురిని అరెస్ట్ చేసింది. 35 కోట్ల రూపాయలు ఒక ఎమ్మెల్యేకి డీల్ ఒక ఎమ్మెల్యేకి 35 కోట్ల రూపాయలు ఇచ్చారు. వాళ్ళ టార్గెట్ ఏంటి? ఫస్ట్ విడత 15 మంది ఎమ్మెల్యేలు బయటికి రావాలి, తర్వాత 20 మంది, మొత్తం 35 మంది ఇప్పుడు ఉన్నటువంటి టీవీకే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు బయటకు వచ్చేస్తే విజయ్ అధికారాన్ని కోల్పోతారు. జోసెఫ్ విజయ్ అధికారాన్ని కోల్పోతారు. ఇది టార్గెట్. సో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు, దానికి సంబంధించినటువంటి పొలిటికల్ స్ట్రాటజీస్ నడుస్తూ ఉన్నాయి తమిళనాడులో. అయితే ఇదంతా ఎవరు నడుపుతున్నారు అని అంటే డిఎంకే పార్టీ మీద అనుమానాలు ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి అనుమానాలు అంటే, స్టాలిన్ విజయ్ ముఖ్యమంత్రి కాగానే ఒక మాట అన్నారు, 6 నెలలకు మించి ఈ ప్రభుత్వం ఉండదు, కూలిపోతుంది అని చెప్పేసి అన్నారు. ఎలక్షన్ సిద్ధం కావాలి మళ్ళీ 6 నెలల తర్వాత అని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో డిఎంకేనే అనుమానిస్తున్నారు. అనుమానానికి తగిన విధంగా ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి వాళ్ళల్లో మాజీ మంత్రి సింథిల్, డిఎంకే పార్టీ, వాళ్ళ తమ్ముడు అశోక్ అనే ఉన్నారు. అతను అరెస్ట్ అయినటువంటి వాళ్ళల్లో ఉన్నారు. సో కాబట్టి డిఎంకే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తుంది అనేటువంటి అనుమానాలకి ఈ అరెస్టు ఒక బలం చేకూర్చేటువంటి అంశం. ఇంటెలిజెన్స్ అలర్ట్ అయింది ఇమీడియట్గా. దాంతో ఈ కుట్రను భగ్నం చేశారు తాత్కాలికంగా. కానీ ఇప్పుడు డిఎంకే ఏం చెబుతుంది, మాకు సంబంధం లేదు, మీకు కావాలని ఆ ప్రభుత్వం చెబుతుందని చెప్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, అసలు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ జోసెఫ్ అనే అతను ఒక హీరోయిన్ని ఇంట్లో పెట్టుకొని ఆయన ఇంట్లో నుంచి బయట రాకుండా పరిపాలన సాగిస్తున్నాడు. ఆ హీరోయిన్ తోటి కాపురం చేస్తున్నాడు ఒక ఇంట్లో అని చెప్పేసి మాజీ మంత్రి డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి అతను అనిత రాధాకృష్ణన్ అనే అతను ఆరోపణలు చేశాడు. ఈ ఆరోపణల మీద విజయ్ ఫ్యాన్స్ కంప్లైంట్ చేశారు. సీఎం పట్టుకొని ఒక ఇంట్లో హీరోయిన్ పెట్టుకొని ఉంటున్నాడు అని చెప్పి మీరు ఎట్టంటారు అని చెప్పి ఉద్దేశంతో సోషల్ మీడియాలో మీరు ఎలా ప్రచారం చేస్తారు? ఒక బహిరంగ వేదిక మీదనే ఈయన కామెంట్ చేస్తారు. రాధాకృష్ణ మాజీ మంత్రి అనిత రాధాకృష్ణ అనే అతను డిఎంకే పార్టీ. దాంతో అధికారంలో ఉన్నటువంటి టీవీకే పార్టీ సీరియస్గా తీసుకుంది. ఆ వ్యాఖ్యల్ని బేస్ చేసుకొని ఆయన్ని కూడా అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేస్తే ఆయన కోర్టుకు వెళ్ళాడు. కోర్టుకు వెళ్తే కోర్టు బెయిల్ రిజెక్ట్ చేసింది. బెయిల్ రిజెక్ట్ చేసిన వెంటనే ఆయన పోలీసులు అరెస్ట్ చేసేసారు. అంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి సంఘటనని బెంచ్ మార్క్గా తీసుకోవాలి. ఒక మాజీ మంత్రి, డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి లీడర్, సీనియర్ పొలిటీషియన్ అనిత రాధాకృష్ణన్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు సీఎం మీద ఒకటే ఒక మాట ఆయన అంది, హీరోయిన్ని పెట్టుకొని తమిళనాడు సీఎం ఇంట్లో ఉంటున్నాడు ఒక హీరోయిన్ని పెట్టుకొని అని చెప్పి అన్నాడు. ఆ హీరోయిన్ ఎవరు ఏంటనేది అందరికీ తెలుసు కదా. మొదటి నుంచి త్రిష తోటి సహజీవనం చేయటం ఇవన్నీ అనుకుంటున్నారు కదా. సో ఇదే వ్యాఖ్య అన్నారు.
ఈ వ్యాఖ్యని సీరియస్గా తీసుకుంది తమిళనాడు ప్రభుత్వం. తీసుకొని మాజీ మంత్రిని అరెస్ట్ చేసింది. కోర్టుకి వెళ్తే కోర్టు బెయిల్ కూడా రిజెక్ట్ చేసింది, ముందస్తు బెయిల్ రిజెక్ట్ చేసింది. సో కాబట్టి జైలుకి వెళ్ళాల్సిందే. అంటే ఈ ఒక్క వ్యాఖ్యకే మాజీ మంత్రిని జైల్లో పెడితే తమిళనాడులో జరిగిన పరిణామాన్ని మనం బేరీజ్ వేసుకుంటే మరి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఎంతమందిని జైల్లో పెట్టాలి? ఇప్పుడు కేటీఆర్ గారు కానీ, లేదంటే హరీష్ గారు కానీ, లేదంటే కవిత గారు కానీ ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారిని. అలాగే జర్నలిస్టులు ఏ విధంగా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారిని. కొంతమంది ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారిని, లేదంటే పవన్ కళ్యాణ్ గారిని ఎంతమంది ఏ విధంగా దూషిస్తూ ఉన్నారు. మరి వీళ్ళందరినీ ఇప్పుడు మరి పేరు నాని గారిని, లేదా కొడాలి నాని గారిని, లేకపోతే రోజే గారిని, వీళ్ళందరూ చాలా మంది మాట్లాడుతున్నారు కదా రకరకాలుగా అనుచిత వ్యాఖ్యలతో. కేసులు పడాలి, వెళ్ళాలి. మరి తమిళనాడుని ఒక ఉదాహరణగా తీసుకుంటే వీళ్ళందరూ మరి జైల్లో ఉండాలిగా. మరి తెలుగు రాష్ట్రాలకు ఉండేటువంటి స్వేచ్ఛ ఏంటి, అక్కడ లేని స్వేచ్ఛ ఏంటి? మరి అక్కడ ఒకే ఒక మాట, ఇదే ఈ మాట అంది ఆయన. ఒక హీరోయిన్ పెట్టుకొని తమిళనాడు సీఎం విజయ్ ఉంటున్నాడు ఇంట్లో అని చెప్పేసి అన్నారు. అంతకన్నా దారుణమైనటువంటి పదజాలాన్ని ఈ రెండు రాష్ట్రాల్లో ఉపయోగిస్తున్నారు కదా. ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉపయోగిస్తున్నారు, పార్టీ అధినేతలు విపక్షంలో ఉండేటువంటి వాళ్ళు విమర్శిస్తున్నారు. మరి వీళ్ళు అక్కడితో పోల్చుకుంటే ఇక్కడ చాలా వెనకబడినట్టే కదా అరెస్టుల విషయంలో. ఇది ఒక ఎత్తు. ఇక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టడం. ప్రభుత్వాన్ని పడగొట్టడం అంటే ఎలా పడగొట్టాలి? ఇప్పుడున్నటువంటి స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలి. అవిశ్వాస తీర్మానం పెడితే అవిశ్వాస తీర్మానానికి అనుకూలం ఎంతమంది, వ్యతిరేకం ఎంతమంది అనేది కనుక ఓటింగ్ జరిగితే అప్పుడు కనుక వీగిపోతే ఓకే, వీగిపోకుండా కనుక గెలిస్తే అవిశ్వాసం పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గెలిస్తే ఆ ప్రభుత్వానికి బలం లేనట్టే కదా. సో దాంతో ప్రభుత్వం పడిపోయేటువంటి అవకాశం ఉంది. ఆ విధమైనటువంటి స్కెచ్ వేశారు. ఇప్పుడు స్పీకర్కి వ్యతిరేకంగా ఒక అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇవ్వచ్చు. అవిశ్వాస తీర్మానం ఇవ్వచ్చు స్పీకర్. ఎందుకని అంటే ఆల్రెడీ విజయ్ బల నిరూపణ జరిగింది. బల నిరూపణ జరిగింది కాబట్టి 6 months తర్వాతనే మళ్ళీ ప్రభుత్వం మీద అవిశ్వాసం పెట్టాలంటే. అందుకే ఇప్పుడు స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలనుకున్నారు. స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం పెడితే ఆ స్పీకర్కు అవిశ్వాస తీర్మానంలో ఆయన కనుక ఓడిపోతే స్పీకరు తొలగిపోవాలి, అంటే ప్రభుత్వానికి బలం లేనట్టు ఇది. అప్పుడు ఈ ప్రభుత్వం బదనాం అయింది, ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉందనే ఉద్దేశంతో ఒక పొలిటికల్ కన్సల్టెన్సీకి అప్పచెప్పారు. ఆ పొలిటికల్ కన్సల్టెన్సీ ఆయా పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలని కన్సల్ట్ అవచ్చు, ప్రత్యేకించి టీవీకా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలని కన్సల్ట్ అవుతూ ఒక్కొక్కరికి 35 కోట్లు 30 కోట్లు ఎవరికి ఎంత ఇవ్వాలో, ఎవరికి ఎలాంటి ఆఫర్ చేయాలో ఆఫర్ చేస్తూ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఒక పెద్ద కుట్ర అయితే తమిళనాడులో జరుగుతుంది. ఇది నేను చెప్పడం కాదు, తమిళనాడు ఇంటెలిజెన్సే ప్రభుత్వానికి తెలియజేసింది. అరెస్టులు కూడా చేసింది ఒక 3 కాబట్టి విజయ్ జోసెఫ్ సీఎంగా ఎంతకాలం ఉంటాడు అనేది ఒక పెద్ద ప్రశ్న, $1 million క్వశ్చన్. ఎందుకనంటే అది కొత్తగా సీఎం అయ్యాడు, అనుభవం లేదు. ఇప్పుడు ఉన్న టీవీకో పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు, ఎంతమంది సర్దుకుంటారు అనేది తెలియదు. 35 మంది ఎమ్మెల్యేలు వచ్చే అవకాశం ఉంది అంటే ఆ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది అనే ఉద్దేశంతో కదా పొలిటికల్ కన్సల్టెన్సీని పెట్టి డబ్బులు ఆఫర్ చేస్తుంది. ఆ 35 మందిలో 15 మంది వచ్చినా చాలు కదా, మైనారిటీ ప్రభుత్వం కదా ఇప్పుడు ఉంది. సో కాబట్టి ప్రభుత్వం పడిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతానికైతే తమిళనాడు ఇంటెలిజెన్స్ ఐడెంటిఫై చేసింది కాబట్టి దానికి సంబంధించి చర్యలు తీసుకుంది కాబట్టి కొంతకాలం పాటు ఉంటారు. కానీ ఎప్పటికైనా సరే తమిళనాడు ప్రభుత్వం పడిపోక తప్పదు, మధ్యంతర ఎన్నికలు అక్కడ తప్పదు అనేది క్లియర్గా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.